ఈ టైంలో భయపడితే కష్టమే. ఇంకా 30 రోజులే ఉంది. బ్రెయిన్ అంతా గజిబిజిగా ఉంది. అన్నీ చదివేసినట్టే ఉంది. కానీ ఏం చదవలేదేమో, ఇంకా ఏమైనా మిస్ అయ్యానేమో అని భయం. నేను చదివినవి సరిపోతాయా? ఇంకా ఏమైనా చదవాల్సినవి ఉన్నాయేమో అని భయం. అసలు నేను చదివినవి ఎగ్జామ్‌లో వస్తాయా? వచ్చిన ఆ టైంకి నాకు గుర్తొస్తాయా? అందరూ నాకంటే చదువుతున్నారు. అందరికీ నాకంటే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. రాసిన టెస్ట్‌లో కూడా తక్కువ మార్కులొస్తున్నాయి. ఇలా అయితే నాకు జాబ్ వస్తదో రాదో? అయినా నేనెందుకు భయపడుతున్నా? సిలబస్ అంతా చూసేసా. చదివినా కూడా మర్చిపోతున్నా. ఇంకా టైం ఉంది గదా! అసలు ఈ భయం వల్లే చదవలేకపోతున్నా. ఫస్ట్ అయితే ఈ భయాన్ని తీసేయాలి. ఇంకా 30 రోజులే కాదు. ఇంకా 30 రోజులున్నాయి. రోజుకి 10 గంటలు చదివినా ఇంకా 300 గంటలు టైం ఉంది. భయపడకు. అన్నీ చదివినట్టే ఉన్నాయంటే నువ్వు బాగా చదివావు. కానీ ఏం చదవలేదు ఏమో అనిపిస్తుందంటే ప్రతి సబ్జెక్ట్‌ని ఇన్ డెప్త్‌గా 100% ఎవ్వడు చదవలేడు. నువ్వు చదివిన 80% సిలబస్ అయినా చాలు. ఇంకా ఎక్కువ అవసరం లేదు. చదివినవి ఎగ్జామ్‌లో వస్తాయనే భయం, ఆ భయాన్ని తీసేయి. ఆ భయం ఎందుకసలు? వస్తే రాస్తాం. లేదంటే వదిలేసి వద్దాం. వచ్చినవి మాత్రం వదిలేసి రాకూడదు. అలా రాకూడదంటే మనం చదివినవన్నీ గుర్తుండాలి. గుర్తుండాలంటే చదవాలి. మళ్ళీ చదవాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి. గుర్తుండే వరకు చదవాలి. గుర్తుండిపోయేలా చదవాలి. అందరూ నాకంటే చదువుతారంటే నువ్వెందుకు చదవలేవు? నీకేం తక్కువ? అందరికీ నీలాగే అదే సిలబస్సు, అవే బుక్సు, అదే ఎగ్జాము, అదే టైము, అదే బ్రెయిను. వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు. నువ్వు వాళ్ళకంటే ఏం తక్కువ కాదు. నువ్వు కూడా వాళ్ళలాగే చదవగలవు. వాళ్ళకంటే బాగా చదవగలవు. యెస్. నేను బాగా చదవగలను. నన్నాపేది నా భయం మాత్రమే. ముందు ఆ భయాన్ని వదిలేయాలి. ధైర్యంగా చదవాలి. ఎవరు ఎలా అయినా చదవని, ఎంతైనా చదవని, ఏమైనా చదవని, నేను మాత్రం నా దగ్గర ఉన్నవి, నేను ఎన్నాళ్ళు చదివినవి మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ అవే చదువుతా. గుర్తుండేలా చదువుతా. ఈ చదివిందంతా గుర్తుండిపోయేలా చదువుతా.